స్టార్టింగ్ అయిపోతా ఉండాలి. ఎక్కడ కూడా ప్లేస్ లోపల ఇక్కడ ఉంచకండి, ఎందుకంటే మస్కిటోస్ అయిపోతాయి, మళ్ళీ బ్రీడింగ్ అవుతుంది ఇక్కడ, మళ్ళీ డెంగ్యూలు అవన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి. సో ఏ ఛాన్స్ కూడా రిస్క్ తీసుకోకూడదు. ఇమీడియట్ వరకు గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ సందర్భంగా ఈరోజు నేను అన్ని జోన్లు కూడా తిరగడం జరుగుతుంది. అయితే నిన్న షేర్లింగంపల్లి జోను, ఈరోజు కుక్కడపల్లి జోన్ లోపల, ఇప్పుడు కుత్బుల్లాపూర్ పరిగి చెరువు దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనము మా కార్పొరేటర్లు కానివ్వండి, మా జోనల్ కమిషనర్ కానీ అందరు అధికారులతో పాటు ఇక్కడ నాయకులందరూ కూడా ఉన్నారు, వివిధ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చారు. అయితే మేము అన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే బేబీ పాండ్స్ కానివ్వండి, ఎక్కడనే అంటే కుక్కడపల్లి జోన్లో ఈరోజు మేము అన్ని బేబీ పాండ్స్, అన్ని చెరువులు ఇవాళ వరకు అంటే మేజర్ చెరువులు ఎక్కడైతే వినాయకుల నిమజ్జనం జరుగుతుందో ఆ చెరువులకు రావడం జరిగింది. అయితే అక్కడ ఏంటి మనకు కావాల్సినవి అంటే నిమజ్జనంకి కావాల్సినవన్నీ భక్తులు రేపు నిమజ్జనంకి వస్తారు కాబట్టి వినాయకుడిని తీసుకుని ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్గా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనేసే ఉద్దేశంతో అందరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒక చెక్ లిస్ట్ కూడా చేసుకోవడం జరిగింది, అది నేను ఆఫీసర్స్కి ఇచ్చాను. అంటే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఏదైతే మనం పాటించాలో, లైక్ లైటింగ్ కానివ్వండి, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనం సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ మనతో తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళు అందరినీ కలుపుకుని ఈ పనులన్నీ కూడా మేము అన్ని అంటే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చేయాలనేసి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మాకు కోఆపరేషన్ విత్ ఆల్ ద లోకల్ లీడర్స్ కానీ కార్పొరేటర్స్తో కూడా మాకు ఈ కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున నిమజ్జనం సెలబ్రేషన్స్ కాబట్టి ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఏ హ్యూమన్ లాస్ కూడా కాకుండా బ్యారికేడింగ్ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడైతే లేక్స్ పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయో మేము లేక్స్ చాలా మటుకు మేము పెద్ద లేక్స్ లోపల వేయకుండా అంటే వినాయకులు వేయకుండా ఎక్స్కవేషన్ చేసి మేము పాండ్స్ తయారు చేసాం. కొన్నిటి దగ్గర ఇప్పుడు కుత్బుల్లాపల్లి పరిగి దగ్గర లేదు, అంటే చాలా కొన్ని వినాయకులు ఇక్కడ పడతాయి. అండ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ మా కార్పొరేటర్స్ మా వీళ్ళందరినీ కూడా లోకల్ లీడర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే పిఓపి బదులు ఈసారి మట్టి వినాయకులని మీరు అందరు ప్రోత్సహించాలనేసి, అందరికీ మీరు ఒక అవగాహన ఇవ్వాలనేసి ఒక జిహెచ్ఎంసీ మేయర్గా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. పోయినసారి ఎన్ని నిమజ్జనమైనా ఈసారి ఎన్ని కావచ్చు మేడం? లాస్ట్ టైం చూడండి 1,00,000 పైననే అయినాయి, ఈసారి మేము 1,40,000 అని అనుకుంటున్నారు. సో మీకు తెలుసు అన్ని డివైడ్ అవుతా వస్తుంటాయి. ఫస్ట్ ట్యాంక్ బండ్ అందరికి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ట్యాంక్ బండ్లోనే వేయాలనేసి ఒక 10,000 పైకి ట్యాంక్ బండ్, కానీ ఈసారి మేము 20,000 కూడా ట్యాంక్ బండ్లో పడచ్చు అని మేము అనుకున్నాము. సో నెక్స్ట్ సరూర్ నగర్ లేకు, సో ఇట్లా అన్ని డివైడ్ అవుతుంటూ 1,40,000 అనేసి అయితే మేము ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. మేడం భక్తులకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమంటారు? అదే భక్తులకు ఒకటే చెప్తున్నానండి, మీరు మంచిగా వస్తారు, ఇది చాలా పెద్ద పండగ మనకి, అందరు ఆడంబరంగా మరియు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని డీజేలు పెట్టుకుని డ్యాన్సులు ఆడుకుంటూ వస్తారు. మీకు అందరికీ కూడా తెలుసు, ఒకటే నేను చెప్పేది అంటే ఏది చేసినా ఒక లిమిటేషన్ అని ఉంటుంది మనకి. మన సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ పిల్లల్ని నిమజ్జనంకి పంపించేస్తారు ఆ టస్కర్ల పైన, పేరెంట్స్ పోరు, కొందరు ఉండిపోతారు, రాత్రి అంతా కూడా వాళ్ళు ఆ లైన్లో వెయిట్ చేయవలసి వస్తుంది. సో ఇవన్నీ కూడా పిల్లల్ని పంపించే ముందు పేరెంట్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకుని పోవాలా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా పోలీస్ సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉన్నారు ఈసారి. ఎవ్రీ డిపార్ట్మెంట్ మా జిహెచ్ఎంసీ తరపు నుంచి కూడా అందరూ సిబ్బంది, మెయిన్ పోలీస్ ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా, అంటే అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో ఇట్స్ అండర్ దేర్ కంట్రోల్. అండ్ ఐ టెల్ దెమ్ ప్లీజ్ బీ సేఫ్, చాలా ఘనంగా జరుపుకోండి సెలబ్రేషన్, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి, బట్ ఆల్ ఆఫ్ యూ బీ సేఫ్. పెద్ద గణేశులు ఎప్పుడు ముగిస్తాం? చూడండి లాస్ట్ టైం మనం అనుకున్నట్టు 12-12:30 వరకు అనుకున్నాము, అంతవరకు చేసేసాం కూడా నిమజ్జనం. ఈసారి కూడా ఇంకా మేము డిస్కస్ చేయలేక ఏ టైంకి అని, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నిన్ననే మాకు కన్వర్జెన్స్ మీటింగ్ సీఎం గారు కూడా తీసుకున్నారు. సీఎం గారు కూడా చాలా అంటే మాకు ఎన్నో సూచనలు ఇచ్చారు. ఆ మేరకు మేము వీ విల్ కాంటాక్ట్ విత్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్.